గంటన్నా స్వామి, నువ్వు నా ప్రధాన అనుచరుడు. చిత్తం స్వామి. వీరయ్య స్వామి. నువ్వు గూడెంలోని విషయాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండు. అట్టగా స్వామి. గంగా స్వామి. నువ్వు దొరల దగ్గరే ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళ సమాచారాన్ని తెలియజేస్తూ ఉండు. సరే స్వామి. పడాలు స్వామి. నువ్వు ఆ బాస్టియన్ గాడి కదలికలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండు. అట్టాగే స్వామి. ఇకపోతే మల్లు, నువ్వు నా ఆంతరంగిక అనుచరుడివి. స్వామి అట్టగే స్వామి అట్టగే. నిరాశ నిస్పృహలు దరిచేరిన రాజ్యం రావాలి. ప్రజల నిట్టూర్పులకు మనమే ఓదార్పు అవ్వాలి. నివురు గప్పిన నిప్పులా అమ్ముల పదలోనే అస్త్రంలా దూసుకుపోవాలి. మన ప్రతి చర్య గూడెం ప్రజల గుండెల్లో చైతన్య జ్వాలలు రగిలించే రవికిరణమలా ప్రకాశించాలి. వందే మాతరం! వందే మాతరం! వందే మాతరం! బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. మీరంతా పన్నులు కట్టాలి. పిల్ల మళ్ళీ చెప్పాలేంటి నీకు? దండాలు దొర. రండి అయ్యా. రాము, అప్పారావు, సూరి, బయటి తల్లి. రే, పన్నుకు సరిపడా డబ్బులు తెచ్చారా లేదా? పైసా తక్కువైనా ఒప్పుకోడరా పిశాచి. రే ముసలోడా, ముందుకు పద జరగలగా. ఏ పిల్ల ఏంటి సంగతే? పన్ను తగ్గించమంటావు ఏంటి? కొండదోవ దొరా, కొండదోవా. పోయి కట్టించుకోండి దొరా పన్ను. పన్ను కట్టించుకొని రమ్మన్నారు, ఓడగొట్టించుకొని కాదు. ఆడది కనిపిస్తే చాలని. ఊరు తాగిపోతే చచ్చినోడా, ఇవాళ కూడా ఇకుండా వెళ్ళిపోతున్నావు ఎట్లా డబ్బులు? ఆ దొరలకని తెలివితేటలు ఎలాగొచ్చాయో తెలుసా? ఎలాగరా? వాళ్ళు తాగే సీమసారా వల్లరా. రాపరా నీ బొంకులు. ఏటి సారా తాగినంత మాత్రం తెలివితే ఎట్లా వచ్చేతాయా? నానే దొరికినానేట్రా నీకు? బొంకులు కాదురా బాబు, నిజమేనరా. ఒరే నీకోటి చెప్తానంటావా? ఆ తెల్లోడు కనబడగానే నువ్వు నీకే తెలియకుండా నువ్వు అలా లేచి నిలబడిపోతావు. నడుమొంగిపోతుంది, చేతులు జోడించి దండలెట్టతావు. ఎందుకు? అదంతా ఆ సారా మాత్యం రా. నిజమేరా. ఆ సారాని ఎలాంటోడు తాగినా ఆడి దండాలెట్టియాలరా. ఒరే సెంచు, నీకో పని చెప్తాను, చేస్తావా? ఏంటిది అది? నువ్వు పనిచేసే దొరల దగ్గరే కదరా. గుడిసప్పుడు లేకుండా ఒక కాయ ఉట్టుకురారా. నేను ఆ కాయ తాగెత్తను, ఈ గూడెం ప్రజలందరూ నాకు దండాలెట్టేస్తారు. నేను ఈ గూడెంకి దొరనైపోతాను రా. మరి రాను. నువ్వు ఒక సుఖ తాగిరా, నువ్వు సిందరైపోతావు. ఆపండి, మీరు మీ బడాయి మాటలున్నాయి. ఒరే సెంచు, నువ్వు ఏదో మాటలేని అక్కడికి వెళ్ళావనుకో, ఆ దొరలని చెట్టుకేసి కట్టేసి సీరేస్తారు, చూసుకో. ఇంక తాగించాలు, డబ్బులు ఇచ్చి కదలండి. ఇస్తామమ్మా. ఈకెక్కడ పోతాం? ఇదా కాస్తే. అందరూ వచ్చారా? కూర్చోండి. అందరూ బాగున్నారా? బాగున్నామయ్యా. బాబుకు జ్వరం వచ్చి ఎన్ని రోజులైందమ్మా? 3 రోజులు అయింది స్వామి.
మరి బాగున్నామన్నారెందుకు? ఆ తెల్లదొరలు ఈ గెడ్డ విడిచిపోయేంత వరకు మీరెవ్వరూ బాగుండరు, మీ బ్రతుకులు బాగుపడవు. అసలు ఆ తెల్లదొరలు మన దేశాన్ని ఎందుకు దురాక్రమించారో తెలుసా? ఎక్కడ దొరికే అరుదైన పంటల కోసం, ఆ పంటలను వాళ్ళ దేశానికి ఎగుమతి చేసుకోవడం కోసం అభివృద్ధి అనే పేరుతో రోడ్లను వేయిస్తున్నారు. దానికి మిమ్మల్నే బానిసలుగా చేస్తున్నారు. దండాలు స్వామి. ఏమైంది? ఏం చెప్పమంటారు స్వామి, పన్నులు కట్టలేదని పేనాలు తోడేస్తున్నారు. ఒక్క పైసా తక్కువ వచ్చినా పీక్కు తినేస్తున్నారు. పైగా మా ఆడోళ్ళ మీద ఆగాయిత్యాలు. పిల్ల జల్ల ముసలి ముతక అని చూడకుండా గుడ్డును పోతున్నారు అయ్యా. ఎవడు వాడు? ఇంకెవరు? ఆ భాషను దొర స్వామి. బ్రతుకు తెరువుకు మన దేశం వచ్చి మనల్ని బానిసలుగా చేసుకుని మన దగ్గరే సొంకం వసూలు చేసే ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చింది? మనలో ఐకమత్యం లోపించడం, బానిసత్వానికి అలవాటు పడటం, ప్రతిఘటించకపోవడం, వీటినే వాళ్ళు ఆసరాగా తీసుకుని మనపై అధికారాన్ని చలాయిస్తున్నారు. ఇప్పటి వరకు మనం అభిమానాన్ని పోగొట్టుకున్నాం, మానాల్ని పోగొట్టుకున్నాం, చివరకు ప్రాణాల్ని కూడా పోగొట్టుకుంటున్నాం. ఇక మన దగ్గర పోగొట్టుకోవడానికి కూడా ఏమీ మిగలలేదు. ఎదురు తిరుగుదాం, తెగిద్దాం, తిరగబడదాం. కనీసం మన భావితరాలనైనా ఈ బానిసత్వం నుండి విముక్తి కలిగిద్దాం. అచ్చరం మొక్క ఎరగనే అడిబిడ్డలం స్వామి. బుద్ధికే తోత్తే చేసుకుంటూ పోయాం. ఈ రోజు ఎలా బతకాలా అని ఆలోచించే మేము ఇంక రేపటి గురించి ఏం ఆలోచిస్తాం స్వామి? దాని గురించి మాకు చెప్పేటోళ్ళు ఎవరున్నారు స్వామి? ఇన్నాళ్ళకి మా బాగోరే మనుషులు మీరు వచ్చారు స్వామి. మా ముందుండి మీరు నడిపించండి స్వామి, మీ వెనకాలే అడుగులేదు. నేను చేసే ఈ పోరాటంలో నా వెంట ఉండాల్సింది వెన్ను చూపని వీరులే కాని నిత్యం మత్తులో తూగే బానిసలు కాదు. తాగుడు మనిషిలోని ఆలోచనల్ని చంపేస్తుంది, మూర్ఖునిగా మారుస్తుంది. మూర్ఖత్వం యోధుని లక్షణం కాదు. అలా చూస్తారేరా? తాగుడు మానేస్తారని చెప్పండి. తాగడం అనేయాలా?